అందరికీ ఇగో ఈ ప్రెస్ ట్యాంక్లో అయితే వాటర్ వస్తలేదు. సింగిల్ పీస్ ఇది ఆల్రెడీ నిండిపోయింది. ఇది లేదా వాటర్ వస్తలేదు. చూసినాం ఆల్రెడీ లేదు, వాటర్ అయితే లేదు. చూద్దాం ఒకసారి నీళ్ళు ఎందుకు వస్తలేవో ఒకసారి అయితే లిప్పి చూద్దాము నీళ్ళు వస్తున్నాయి ఆయన నుంచి. ఇది కూడా స్టక్ ఉంది. ఇది ఒకసారి ఏంది ఏం సంగతి ఇప్పిందాం. సింగిల్ పీస్ ఇది చూద్దాం. ఇది ఎందుకు వస్తలేవు అసలు. ఇదైతే ఆఫ్ చేసుకున్నా పై మంకీ ప్లేట్ తీసుకోండి. మంకీ ప్లేట్ తీసుకొని ఇప్పాలి. ఇంటికైతే క్లియరే ఉంది. ఇంటికైతే క్లియరే ఉంది. దాంట్లో కూడా ఫుట్బాల్ స్టక్ ఉందేమో. ఫుట్బాల్ పోయినట్టుందండి. ఫుట్బాల్ ఇప్పాలి. చూద్దాం లోపల కిందికి వెళ్ళేది. ఆయన చేయబెట్టినకి రాదండి. ఇది తిరిగేది ఇలా. చూసాం అసలు ఏముంది అనేది. ఇది వచ్చిందండి. ఇది వచ్చింది. ఇంకోటి ఉంటుంది దీనికి ఇలా చెక్కినట్టు, అది కూడా ఇప్పాలి. చెక్కినట్టు ఉందండి, ఇది కూడా ఇప్పాలి. వచ్చింది ఇది కూడా. ఇప్పుడు చూద్దాం. ఫుట్బాల్ పోయినట్టుందండి. ఇది బాల్కాకు పోయినట్టుంది. ఇది బాల్కాకు పోయింది. ఇది తుప్పు ఉంది. అంటే తుప్పుపట్టి ఉన్నది, ఉప్పు పట్టుంది అనమాట. బాల్కాకు పోయింది. కొత్త బాల్కాకు తెచ్చుకొని వేసుకోవాలి. ఇది చూద్దామండి కొత్త బాల్కాకు కూడా. ఇదిగోండి, ఇది మా కొత్త బాల్కాకు అయితే తెచ్చిన. ఇది కొత్త బాల్కాకు సింగిల్ పీస్. ఇది కొత్త బాల్కాకు. ఇది చూద్దాము. కొత్త బాల్కాకు అంటే కాలు కింద పెట్టి తీసుకున్నారు. ఏమనుకోదు. నేను ఒక్కరున్నా వీడియో ఒక్కరే తీసుకున్నా. ఇదండి బాల్కాకు, సింగిల్ పీస్ బాల్కాకు. ఇది ఇప్పుడు తిప్పాలండి. ఇది కింద చెక్నట్ తిప్పాలి. ఇది ఈ చెక్నట్ తిప్పి తిప్పాలి. చెక్నట్ వచ్చిందండి. ఇది రబ్బర్. ఇది ఈ రబ్బర్ ఇట్లా పైకి అనాలి. ఈ రబ్బర్ ఇట్లా పైకి అన్నాక ఇది ఉన్నాయని ఇలా పెట్టాలి. ఇది ఇలా పెట్టి కింద నుంచి ఇది ఒకటి ఉంటుందండి. ఇది అట్లా వైట్ వాచరు, ఇది కూడా ఉండాలి. కింద ఇది పెట్టాలి. పెట్టి టైట్ చేయాలి. ఇది ఇట్లా ఉండాలండి. ఇది కింద టైట్ చేయాలి. ఇది పెట్టినదే పెట్టిన ఇంత కిందకి ఉంటుంది అనమాట. ఇది టైట్ తీయాలి. ఇట్లా కింద ఉంటుంది. చూపెడతాం మీకు. ఇది టైట్ చేయాలి. దీంట్లో ఒకటి ఉంటుందండి, ఒకటి ఫిల్టర్. ఈ ఫిల్టర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్లో అనేది తక్కువ వస్తుంది, ప్రెషర్ తక్కువ వస్తుంది, చెత్త ఆపేస్తుంది అన్నమాట. ఇది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం తీసేయచ్చు. నేనైతే తీసేస్తున్నది. చెత్త ఆపేస్తుంది అనమాట. ఎప్పటికైనా వాళ్ళకి తెలియదు కదా, ఇది తీసేస్తున్నది. ఇప్పుడు మన పీవీసీ కనెక్షన్ తీసుకుంటామండి. ఇక పీవీసీ కనెక్షన్ తీసుకున్నాక
ఇదైతే ఫిట్ అయిపోయింది. ఇదైతే ఫిట్ అయిపోయింది. ఇప్పుడు పీవీసీ కనెక్షన్ తీసుకొని చింపాలి. కూడా తీసుకున్నామండి. తీసుకొని సేమ్ ఇది ఉంటుందండి. దీని లోపల వాచర్ ఉందా లేదా చూసుకోవాలి. వాచర్ ఉంటుంది కంపల్సరీ, లేకపోతే వాచర్ ఉన్న పైప్ తీసుకొని ఫిట్ చేయాలి. కనబడతలేదండి, చేయికి మాత్రం కనబడుతుంది. అది చూపెట్టి ట్రై చేస్తా. ఇది అయిపోయిందండి, టైట్ అయిపోయింది. ఇంకో పైప్ తీసుకోవాలి. ఈ పైప్ తీసుకోవాలి. ఈ పైప్ తీసుకొని ఇవ్వండి, ఇట్లా టైట్ చేయాలి. ఇల్లు కూడా చూసుకోవాలి వాచర్ ఉందా లేదా. దీనికి పాన కూడా వస్తుందండి, టైట్ చేసే పాన. పెట్టి టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నామండి, నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నాయండి. బాల్కా ప్రాబ్లము, బాల్కాకి అయితే మార్చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటారు. సరేనా అండి? చూడండి, చూద్దాం ఒకసారి. అయితే ప్లేస్ కూడా కొట్టి చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ వాటర్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు అయితే వాటర్ రాకపోయింది. ఇది రాగానే ఆటోమేటిక్గా అట్లా వాటర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది ఈ లివర్ అనేది పైకి లేస్తుంది. ఇది బాల్కా అనమాట. ఇది ఆపరేట్ చేస్తుంది. వాటర్ అనేది మనమే సెట్టింగ్ చేసుకోవచ్చు అండి. ఎంత వాడినంత మనకి ఎంత వాడినంత మనమే సెట్ చేసుకోవచ్చు. ఇది సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది ఇది కనబడుతుంది కదా. స్క్రూ డ్రైవర్ తీసుకొని స్క్రూ డ్రైవర్తో మనమే సెట్టింగ్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలంటే అంత, ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఫ్లో ఎక్కువనా తక్కువనా ప్రెషర్ని బట్టి మనమే సెట్ చేసుకోవచ్చు. అండి, ఆల్రెడీ వచ్చేసిందండి, ఫుల్ అయిపోతుంది. చూడండి, సగం పైన అయితే వాటర్ వచ్చింది. వాటర్ అయితే వచ్చినాయి. సెట్టింగ్ అయితే అంతే చేసినండి. సార్ ప్లేస్ అయితే కొట్టాం. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ఉంటాం. నమస్తే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ అండి. మీ ఇంట్లో నుండి చేసుకోవచ్చు వాటి రిపేర్, చిన్న చిన్న రిపేర్లు. సింగిల్ పీస్ కాంపౌండ్ ఎట్లా వేయాలనేది. నమస్తే అండి. లైక్ మాత్రం కంపల్సరీ, లైక్ మాత్రం మర్చిపోకండి.